ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత్లో కూడా వచ్చేసింది. దేశవ్యాప్తంగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపింది. ఢిల్లీలో కోవిడ్-19 కేసు నమోదు కావడంతో కేంద్రం హైలైట్ ప్రకటించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా భారత్లో కూడా వచ్చేసింది. దేశవ్యాప్తంగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి కరోనా వచ్చినట్లు తెలిపింది. ఢిల్లీలో కోవిడ్-19 కేసు నమోదు కావడంతో కేంద్రం హైలైట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ చేసినటువంటి ప్రకటన ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 5 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ నుంచి తొలుత 3 కేసులు నమోదయ్యాయి. వారంతా కూడా క్షేమంగా ఉన్నారు. వారంతా కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి చికిత్స అందించిన తర్వాత వారిని తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. కాకపోతే తాజాగా 2 కేసులు, ఒకటి తెలంగాణ, ఒకటి ఢిల్లీ నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన ప్రకారం ఎవరైతే ఈ కరోనా వైరస్ తాకినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఇటలీ ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటలీలో కూడా ఈ ప్రాణాంతక వైరస్ పూర్తి స్థాయిలో అక్కడ ప్రబలిపోయింది. అక్కడ ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది. ఇకపోతే 2వ కేసు తెలంగాణ చెందినటువంటి కరోనా వైరస్ తాకినటువంటి వ్యక్తి దుబాయ్ ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని తన ప్రకటనలో అధికారికంగా ప్రకటించి వీరిద్దరు కూడా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు, పరిస్థితి ఎలాంటి ప్రమాదం లేదన్న అభిప్రాయాన్ని కూడా తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 మంది పైగా ఈ కరోనా వైరస్ తాకి ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ ఇటు అమెరికాను కూడా గడగడలాడిస్తుంది. అదేవిధంగా ఇటలీ, దుబాయ్, మధ్యధర మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ ప్రాణాంతక వైరస్ తాకి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మాత్రం దేశంలో కేవలం 5 కేసులు నమోదయ్యాయి. ముగ్గురికి ఇప్పటికే చికిత్స అందించి వాళ్ళని పంపించడం జరిగింది. తాజాగా ఈ 2 కేసులు వీరు కూడా క్షేమంగా ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తన అధికార ప్రకటనలో తెలియజేసింది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, తెలంగాణలో కూడా ఈ మహమ్మారి అడుగుపెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేసులు నమోదు కావు అని అనుకున్నారు. కానీ ఏదైతే గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక పేషెంట్ ఏదైతే కరోనా సంబంధించినటువంటి పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా కేంద్ర వైద్య శాఖకు గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి బృందం మొత్తం కూడా పంపించారు. దాంతో మొత్తం అప్రమత్తంగా ఉండండి అంటూ వాళ్ళు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే దుబాయ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇది కరోనా ఉన్నట్లు తేలింది. ఎయిర్పోర్ట్ లో కావచ్చు, లేదంటే తనకు ఉన్నటువంటి లక్షణాలను వాటన్నిటిని కూడా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఇతని ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. కానీ కరోనా వైరస్ ఆయన శరీరంలో ఉన్నందున ఆయనకు ఖచ్చితంగా ఐసోలేషన్ వార్డ్ లో పెట్టాలని చెప్పి ప్రస్తుతం ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే అవసరమైతే అతన్ని ఇక్కడ నుంచి మరో ఆసుపత్రికి కూడా తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కరోనా కేసు మొదటి పాజిటివ్ కేసు తెలంగాణలో నమోదైనటువంటి నేపథ్యంలో వైద్య శాఖ మొత్తం కూడా అప్రమత్తమైంది. మంత్రి ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే కరోనా పాజిటివ్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆసుపత్రి వార్డ్ లో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశించారు. వాళ్ళంతా పర్సనల్ ప్రొటెక్షన్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అదంతా కూడా వాడాలని చెప్పి సూచనలు ఇచ్చారు. ఎవరికి జలుబుకు సంబంధించినటువంటి లక్షణాలు ఉంటే మాత్రం ఇక ఉపేక్షించొద్దు, వెంటనే వాళ్ళను ప్రత్యేకంగా టెస్టులు కూడా చేయించాలని చెప్పి ఇప్పుడు వైద్య శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఈ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అసలు ఈ పాజిటివ్ కేసు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి ఎటు జర్నీ చేశాడు,
మధ్యలో ఎవరినైనా కాంటాక్ట్ అయ్యాడా అనే దానిపైన కూడా ప్రస్తుతం హిస్టరీ తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఆగి తను ఇతరులతో సంభాషించడం కావచ్చు, లేదంటే కారులో జర్నీ చేయడం కావచ్చు, ఇలా అన్ని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు ఉన్నా కానీ ఎవరిని వదిలిపెట్టద్దు, వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని చెప్పి ఇప్పటికే వైద్య శాఖ నుంచి ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మొత్తం పరిస్థితులు చూసినట్లయితే అటు కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ప్రధానంగా ఏదైతే విపరీతమైనటువంటి ఫీవర్, దాంతో పాటు దగ్గు, జలుబుకు సంబంధించినటువంటి లక్షణాలు మొదట్లో ఉంటాయి. ఆ తర్వాత అది టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి గాంధీ ఆసుపత్రిలో అటు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాబ్ ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గతంలో పూణేలో మాత్రమే ఈ సదుపాయం ఉండేది, కానీ దీనికి సంబంధించి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయడం, ఇక్కడే అతనికి పాజిటివ్ రావడం, అంటే ల్యాబ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది. సో ఎవరికి అనుమానిత లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వాళ్ళను టెస్ట్ చేయించాలి, ఐసోలేషన్ వార్డులో పెట్టాలని చెప్తున్నారు. సో ఒక కేసు మాత్రం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా ఈ ప్రబలే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఒక కేసు ఉన్నప్పటికీ ఇంకా ఇతరులకు అది వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. అవసరమైతే దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు సమావేశం కూడా అయ్యే దిశగా కూడా కనిపిస్తున్నారు. అవసరమైతే కేబినెట్ సమావేశం కూడా ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వైద్య శాఖ మాత్రం అప్రమత్తమైంది. అటు కోవిడ్ ని ఎదుర్కొనేందుకు ఇంతకాలం ఏ విధంగానైతే ఉన్నారో, అంటే అనుమానిత కేసులు రాకముందే చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం ఏకంగా పాజిటివ్ కేసు నమోదైంది కాబట్టి వైద్య శాఖ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం లక్షణాలు ఉన్నా సరే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అటు మంత్రి కూడా ఆదేశించారు, ఎవరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండదు, వెంటనే కావాల్సినటువంటి వైద్యం అందించాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, ఆ దుబాయ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతున్నాడు, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఇప్పుడు? ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఆసుపత్రుల పేరు కానీ వీటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంత దాన్ని జాగ్రత్తగా చెప్పాలనే ఉద్దేశం మీద ఆసుపత్రి పేరు మాత్రం బయటకు ఎస్టాబ్లిష్ చేయొద్దు అని చెప్తున్నారు. కానీ ఆరోగ్యం నిలకడగానే ఉంది, కానీ ఆయన శరీరంలో కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకోసమనే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రస్తుతం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ ఆరోగ్య శాఖ ఏ విధంగా స్పందించింది, ఎటువంటి జాగ్రత్తలు వహిస్తుంది? అంటే మొట్టమొదటి కేసు నమోదైంది తెలంగాణలో, సో దీనికి సంబంధించి ఎటువంటి స్పందన వినిపించిందా ప్రస్తుతం? వెంటనే ఏదైతే కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. అంటే ఆయన ద్వారా ఇతరులు ఎవరికి కూడా కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. కరోనాకు సంబంధించి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎవరికైతే కరోనా ఉంటుందో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతో పాటు బయట ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉండాలి, దాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలనే దానిపైన ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. దానికోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏదైతే COVID-19 టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో అనే ఆసుపత్రిలో ప్రస్తుతం ఆ పేషెంట్ ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా ఆయనకు ఐసోలేషన్ చేస్తూనే ఒకవైపు వైద్యం అందిస్తున్నారు. అవసరమైతే ఇతరులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరొక ఆసుపత్రి కూడా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే వాళ్ళని మాత్రం వెంటనే గుర్తించండి. ప్రధానంగా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ దేశమైనా సరే ఎయిర్పోర్ట్ లో వెంటనే థర్మోస్కాన్ అనే సిస్టమ్ ఉంది, అక్కడనే వాళ్ళని గుర్తించి ఏమాత్రం లక్షణాలు ఉన్నా అటు ఆసుపత్రికి ఏదైతే నోడల్ సెంటర్స్ ఉన్నాయో వాటి దగ్గరికి పంపించి ఐసోలేషన్ లో వాళ్ళని ఉంచాలి. అవసరమైతే వాళ్ళకు వైద్య పరీక్షలు ఏవైతే కావాల్సినటువంటి టెస్టులు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయాలని చెప్పి అటు వైద్య శాఖ ఆ విధంగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు.